రామ్మోహన్ గారు మరి మాట్లాడాలి, వెళ్ళరు, వాష్రూమ్కి వెళ్ళి వస్తున్నారు అంతేగా. అందరికీ నమస్కారం. మామూలుగా మీడియా బ్రదర్స్ అందరికంటే పెద్దోడిని కాబట్టి హాయ్ అంటాను. స్టేజ్ మీద ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ పెద్దలు కాబట్టి అందరికీ మీకు ఒక నమస్కారం. సురేష్ కృష్ణ గారు ఫేవరెట్ నేను. నాకు గురువు దాసనారాయణరావు గారి తర్వాత మళ్ళీ అంతటి గురువు సురేష్ కృష్ణ గారు. నేను మాస్టర్ సినిమా చేసినప్పుడు చాలా విషయాలు ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. సో ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్. దాని తగ్గట్టుగానే ఇవాళ ఒక గొప్ప వ్యక్తి మీద ఆయన ఒక సినిమా చేశారు. బాబు, నేను గట్టిగా మాట్లాడినా మీరు పెంచుతారా? థ్యాంక్ యూ. ఆయన మీద గౌరవం. అలాగే ఆయన తీసిన సినిమాలు చాలా సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి, కానీ అవన్నీ వేరు, ఒక్క సినిమా వేరు. ఇది దేవుడు అని పేరు, కానీ అంతకంటే గొప్ప వ్యక్తినా అంటే హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని ఎవరికే లేకుండా మానవ సేవే మాధవ సేవ అని ఒక కొత్త కాన్సెప్ట్ తోటి అందరినీ ప్రేమించండి, అందరికీ హెల్ప్ చేయండి అనే కొత్త కాన్సెప్ట్తో వచ్చారు. కాబట్టి ఆయన 100% నేను బిలీవ్ చేస్తా. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన గురించి సినిమా కదా అని చెప్పి నేను ఏదో వెంకటేశ్వర వైభవం, కృష్ణ తులాభారం అలా అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ట్రైలర్ చూస్తే టోటల్గా రియల్ ఇన్సిడెంట్స్, ఆయన శక్తి ద్వారా లబ్ధి పొంది ఒక మంచి ఎనీథింగ్ యూనివర్స్గా ఆయన వెనకుండి రక్షిస్తారు అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో నేను త్వరగా సినిమా చూడాలి సార్. మీరు మా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా వెళ్తున్నారని ఒక చిన్న టెన్షన్ ఉంది లోపల. మళ్ళీ ఈ సినిమాతో ప్లీజ్ మాలాంటి టెక్నీషియన్స్కి మీరు గురువు లాంటి వాళ్ళు. సో ఈ సినిమా బాగుండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ చోటకి నాయుడు గారు. అప్పుడు కూడా ఈయన ఇంతే అల్లరి చేసేవారా సార్ సెట్ పైన? ఇప్పుడు ఇంకా చాలా తక్కువ అంట. పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ చోటకి నాయుడు గారికి.